నా టైలరింగ్ క్లాసెస్ జస్ట్ 100 రూపీస్ తో స్టార్ట్ అయ్యనమాట. ఇది ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా అక్క మీరు స్టిచ్చింగ్ ఎక్కడ నేర్చుకున్నారు ఇంత పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. సో చూడలేని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ స్టిచ్చింగ్ జర్నీ 8th క్లాస్ లో సమ్మర్ హాలిడేస్ లో అయితే స్టార్ట్ అయింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళే వాళ్ళు. సో అక్కడ అందరూ నేర్చుకుంటుంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళేది. అప్పట్లో ఎక్కడ ఉండి చెప్పండి, చిన్న చిన్న జుబ్బాలు చడ్డీలు అలాగే చిన్న చిన్న ఫ్రాక్స్ నేర్పించేవారు. ఇంట్రెస్ట్ కొద్ది అందరూ వెళ్తున్నారని వెళ్ళేదాన్ని. అప్పుడు నెలకి ఫీజు 100 రూపీస్ అనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే 1 మంత్ కంటే ఎక్కువ కదా, 1 మంత్ నేర్చుకుని మళ్ళీ 10th క్లాస్ లో ఉండేటప్పుడే మా అమ్మ అయితే ఒక మిషన్ తీసుకుంది. అలాగే మా ఇంటి పక్కన వేరే అమ్మాయి స్టిచ్చింగ్ చేస్తే వెళ్ళి చూడడం, వచ్చి ఇంట్లో దగ్గర కట్ చేయడం, స్టిచ్ చేయడం అలా చేస్తూ ఉండేది. మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలండి. తర్వాత మనకు కొంత బేసిక్ తెలిసిన ఇప్పుడున్న రోజుల్లో ఫోన్ బట్టి చాలా మోడల్స్ చాలా మంది అనుకుంటారు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టిచ్ చేసుకోవాలని. అదేం అవసరం లేదండి. డైరెక్ట్ చెప్పడం కంటే ఇప్పుడు ఫోన్లో చాలా క్లియర్ గా అయితే చెప్పేస్తున్నారు. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు తెలుసు కదా ఎన్ని స్టిచ్చింగ్ వీడియోస్. చదువుతో పని లేకుండా బయటకు వెళ్ళి కష్టపడకుండా ఒక మంచి బిజినెస్ అండి స్టిచ్చింగ్ అనేది. అంతేకాకుండా మన ఇంట్లో బట్టలు మనం కుట్టుకున్నా సరిపోద్ది కదండి బయటకి ఇచ్చి స్టిచ్ చేసుకోవడం కంటే. ఫస్ట్ బద్దకం అనేది వదిలేసి ఇంట్రెస్ట్ పెట్టి యూట్యూబ్ లోనే చూడండి, కన్ఫర్మ్ గా మీరు కూడా నేర్చుకుంటారు.